అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏపీపీఎస్సీ యొక్క నూతన చైర్మన్ గా మరి మనకు ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక పేరు ఏఆర్ అనురాధ. ఈ ఏఆర్ అనురాధ మేడం గురించి మరి ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏఆర్ అనురాధను ఏపీపీఎస్సీ చైర్మన్ గా తీసుకుందా లేదా, ఒకవేళ తీసుకుంటే తీసుకోవడానికి గల కారణాలేంటి? సో ఇక్కడ చెప్పేవి అన్ని కూడా నాకు తెలిసిన సమాచారమే. అంటే నేనైతే ఏదైతే ఇలా ఉంటుందేమో అనుకొని మాత్రం చెప్పే సమాచారం తప్ప అది అఫీషియల్ గా కాదు. అఫీషియల్ గా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అదే అఫీషియల్ గా తీసుకోవాలి మనం. సో ఇక్కడ ఏఆర్ అనురాధ గారిని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గా ఎంచుకోవడానికి కారణాలు నేను రెండు చెప్తాను. రెండు కారణాలు నాకు తెలిసిన కారణాలు ఏంటంటే, ఒకటి 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ ఐజీగా మరి ఆంధ్రప్రదేశ్ లోనే ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్. 2014లో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధ గారు. అనురాధ గారి యొక్క ఆమె యొక్క ప్రత్యేకత చెప్తున్నాను మీకు నేను. ఇక అనురాధ గారికి సంబంధించి అనురాధ గారి యొక్క హస్బెండ్ ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే సురేంద్ర బాబు గారు కూడా ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్. ఈ వీరిద్దరూ కూడా మరి ఈ యొక్క వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మంచి సిన్సియర్ అధికారులుగా మరి వార్తల్లో ఉన్నారు. ఏఆర్ అనురాధ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఆమె. సో ఈమె అనేక సార్లు మరి ట్రాన్స్ఫర్స్ మీద కావచ్చు, ఇంకో చోట బదిలీ చేశారు. సో 2014లో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏఆర్ అనురాధ గారిని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించబడిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా ఆమె వార్తల్లో ఉంది. సో అదే కోణంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ ఐజీగా 2014లో, 2024లో మొదటి మహిళా చైర్పర్సన్ ఏపీపీఎస్సీ. సో అక్కడ ఆ పోలికతోటి సో ఆ కోణంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే మరి అనురాధ గారికి ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారు అనే దానికి బలం చేకూరుతుంది. అనురాధ గారిని ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారు అనే దానికి మనం ఎందుకు బలంగా అనుకోవాలి అంటే, 2014లో ఆమెను మొదటి మహిళా ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించినప్పుడు ఆమె యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకుని నియమించారు. ఆమె ఏ పని ఒప్పజెప్పినా గానీ ఆమె పర్ఫెక్ట్ గా చేస్తుంది. సో అటువంటి సిన్సియర్ ఆఫీసర్ ని తీసుకుని వచ్చి ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేస్తే మరి ఏపీపీఎస్సీలో మరి అనేక రకాల నిరుద్యోగుల యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటిని సిన్సియర్ గా అమలు చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే, ఏపీపీఎస్సీ చైర్మన్ గా నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో నాకు తెలిసి గతంలో మరి ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఎవరైనా నియమితులయ్యారో ఏమో తెలియదు కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించబడబోయే మొదటి మహిళ చైర్పర్సన్ కూడా ఏమే కావచ్చు. సో ఈ ఏఆర్ అనురాధ ఐపీఎస్ గారిని ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించబడుతున్నారు అనేది మధ్య మన సోషల్ మీడియాలో కావచ్చు, ఇక మనం చూస్తున్నాం. మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం కూడా నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా నేను పోస్ట్ చేశాను. సరే, ఏది ఏమైనా ఆమెను ఎంచుకోవడానికి కారణాలు ఏంటి నేను చెప్పాను మీకు. అనురాధ ఐపీఎస్ గారిని ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఎంచుకోవడానికి కారణాలు ఏంటి, ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను. రెండో కోణం ఏంటంటే, నేను చెప్పా కదా, మొదటి కోణం ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఇక ఆమె వృత్తిలో
చాలా హానెస్ట్ గా పనిచేస్తుంది ఏఆర్ అనురాధ గారు. మొదటి మహిళా ఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేస్తుంది. సో ఇటువంటి అన్ని ప్రత్యేకతలకు మూలంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమెను మొదటి మహిళగా నియమించింది. ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమెను మొదటి మహిళా చైర్పర్సన్ గా నియమిస్తుందని వార్తలు వస్తున్నాయి. మనం ఈ రోజు 1వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖు నాకు తెలిసి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లో ఈ యొక్క ఏపీపీఎస్సీ చైర్మన్ యొక్క అనౌన్స్మెంట్ అనేది జరిగిపోతుంది. కాబట్టి మనం ఒకసారి వేచి చూడాలి. ఇంకొకటి ఈ ఏఆర్ అనురాధ మేడం గారిని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గా ఎంపిక చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించిన మరొక విధానం ఏంటంటే ఆల్రెడీ ఈ రోజు మనకు యూపీఎస్సీ చైర్పర్సన్ గా కూడా ఒక మహిళ వర్క్ చేస్తున్నారు. ఆమె ప్రీతి సుదాన్ గారు. సో ప్రీతి సుదాన్ గారు కోణంలో కూడా ఆమె కూడా హెల్త్ సెక్రటరీగా వర్క్ చేసింది. ఆల్రెడీ గతంలో చాలా సిన్సియర్ ఆఫీసర్ ఆమె. హెల్త్ సెక్రటరీగా వర్క్ చేసిన ప్రీతి సుదాన్ గారిని కూడా యూపీఎస్సీ చైర్పర్సన్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు అక్కడ ఒక మహిళ వర్క్ చేస్తుంది, ఇక్కడ కూడా ఒక మహిళను వర్క్ చేపిస్తే బాగుంటుంది. అందులో ఏపీపీఎస్సీకి గతంలో ఎప్పుడు కూడా ఒక మహిళ చైర్పర్సన్ గా నియమించబడిన దాఖలు లేవు కాబట్టి సో ఇలా తీసుకుని వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి ఉండవచ్చు నా ఆలోచన. అంతే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తర్వాత మేడం గారిని నియమిస్తారా లేకపోతే ఇంకొకరు నియమిస్తారా వేరే విషయం. కాకపోతే మాక్సిమం మేడం గారికి ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేదానికి ఇదంతా నేను చెప్పిన సమాచారం మాత్రం. ఇంకోటి మరి ఏపీపీఎస్సీ మనం అనుకున్నాం కదా గతంలో మాదిరిగానే చాలా మంది చెప్పారు, చాలా మంది సీనియర్ చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా చాలా మంది యూట్యూబ్ లో చాలా రకాలు చెప్తూ వచ్చారు. ఏపీపీఎస్సీ సంస్కరణలకు సంబంధించి మరి జరుగుతూ ఉంది. ఆ ఏపీపీఎస్సీ సంస్కరణలకు సంబంధించిన అంశాలు మొన్నది మీటింగ్ జరుగుతుంది చెప్పి అనుకున్నాం మనము. ఆ రోజు ముఖ్యమంత్రి గారితో పోలా భాస్కర్ గారికి రివ్యూ కమిటీ ఉండడంతో మరి పోలా భాస్కర్ ఆ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీకి ఆయన రాలేకపోయారు. సరే ఏదేమైనా కానీ ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సంస్కరణలు మాత్రం తప్పనిసరి. ఏంటి ఆ సంస్కరణలు అంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా అనేక రకాల జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అనేక రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది ఏపీపీఎస్సీ. వాటిలో కొన్నింటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసింది, మరి కొన్నింటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేయలేదు. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఏపీపీఎస్సీ సంస్కరణలన్నీ కూడా రాబోయే జాబ్ క్యాలెండర్ నుంచి అమలు చేయబడతాయి అని నా ఆలోచన. అంతేగాని ఆ సంస్కరణలు వస్తున్నవి ఆల్రెడీ గ్రూప్ 2 ఒకటి ఏదో నోటిఫికేషన్ ఉంది, ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేస్తారు, తర్వాత దాంట్లో ఏదో రోస్టర్ పాటించలేదు, తర్వాత ఇంకోటి ఏంటి దాంట్లో ఏదో కేసు వేశారు, ఇంకోటి ఏంటి డిప్యూటీ ఈఓ దాంట్లో కూడా ఏదో మరి రోస్టర్ పాటించలేదు, అడిగిన సమాచారం ఏపీపీఎస్సీ ఇవ్వట్లేదు, దీన్ని కూడా రద్దు చేస్తారు, లేకపోతే దీన్ని కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. నేను ఒకటే సిన్సియర్ గా చెప్తున్నాను, ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే డిప్యూటీ ఈఓ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ ఆల్రెడీ మనకు డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, అంటే అవి ఇంకా ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన వాటికి సంబంధించి ఒకవేళ ఏదైనా కోర్టులో పెండింగ్ కేసులుంటే ఏపీపీఎస్సీ దానిపైన ఏదైనా కౌంటర్ ఫైల్ దాఖలు చేయమంటే దాఖలు చేస్తుంది. ఏపీపీఎస్సీ తరఫున లాయర్ ఉంటారు, లాయర్ వాదిస్తారు. సరే అక్కడ ఏదైనా కోర్టులో వచ్చే తీర్పును బేస్ చేసుకుని ఇవన్నీ పరిణామాలు ఉంటాయి. నేనేమంటానంటే సీరియస్ గా ఎవరైతే చదువుకుంటున్నారో ఈ అలిగేషన్స్ అన్ని కూడా మీరు ఏమి మనసులో పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ మీరు చేయండి అంతే. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, డివైఓ ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, సీరియస్ గా చదివే మిత్రులందరూ కూడా ఈ రూమర్స్ అన్ని వస్తూనే ఉంటాయి ప్రతిరోజు. అంటే నేను రూమర్స్ అంటలేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకేదో అన్యాయం జరిగింది అనుకోండి, డివైఓ వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మీ ప్రయత్నం ఏంది, మీరు ఆల్రెడీ క్వాలిఫైర్ కాబట్టి మీ మెయిన్స్ ప్రిపరేషన్ మీరు ఉండాలి. ఏదైనా కానీ ఒకవేళ వాళ్ళ ప్రయత్నం సఫలమైంది అనుకోండి, ఇంకోసారి ఎగ్జామ్ సిద్ధంగా ఉంటాం. సఫలం కాదనుకోండి, మెయిన్స్ ఎగ్జామ్ రాసేసుకుంటాం. సో ఇట్లా మనం నేనేమంటానంటే సీరియస్ గా మీరు చదివే మిత్రులు ఎవరు కూడా ఇటువంటి రూమర్స్ ఏం పట్టించుకోవద్దు. మీ ప్రిపరేషన్ మీరు సీరియస్ గా కంప్లీట్ గా మీరు ప్రిపేర్ కావాలని చెప్పి నేను ఒకసారి తెలియపరుస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి ప్రధానంగా నేను చెప్తూనే ఉన్నాను, మొదటి వీక్ లో అక్టోబర్ మొదటి వీక్ లో మాక్సిమం ఒక 99% ఏపీపీఎస్సీ నూతన చైర్మన్ గారి యొక్క ఎంపిక జరిగిపోతుంది. ఏపీపీఎస్సీ నూతన చైర్మన్ గారి యొక్క ఎంపిక జరిగిపోయిన తర్వాత మరి ఇక
ఇక్కడ 3 రకాల వింగ్స్, 3 రకాల కోణాలు. ఒకటి, ఇంతవరకు ప్రిలిమ్స్ పెట్టని ఎగ్జామ్స్ ఎన్ని, ఆల్రెడీ ప్రిలిమ్స్ పెట్టిన వాటికి పెట్టినవన్నీ, ఇక మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వేటికి ఇవ్వాలి. ఈ 3 కోణాలను ఆలోచించుకొని ప్రధానంగా మనకు డిఎస్సి కోణంలో డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ప్రిలిమ్స్ పెట్టని జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇంకా మిగతా ఫర్దర్ ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళకి ఎగ్జామ్స్ డేట్స్ రావచ్చు. తర్వాత ఈ గ్రూప్ 2 కు సంబంధించి డివైఓ కు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలోనే మనకు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, అతి త్వరలోనే. సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మాక్సిమం నాకు తెలిసి డిఎస్సి కంటే ముందుగానే ఇవన్నీ అయిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకని డిఎస్సి మనకు మాక్సిమం మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ డిఎస్సి ఉంటే అంతకంటే ముందుగానే ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోవడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే మనకు జనవరిలో మన జాబ్ క్యాలెండర్ రాబోతుంది. జనవరిలో ఇచ్చే జాబ్ క్యాలెండర్ లో మళ్ళీ ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలనేది మనం జాబ్ క్యాలెండర్ క్లియర్ గా చెప్పేస్తాం. సో కాబట్టి జాబ్ క్యాలెండర్ లో చెప్పే వాటికి ప్రజెంట్ పాత వాటికి మధ్య సంబంధం ఉండకూడదు. కాబట్టి పాత వాటిని అన్నింటిని కూడా త్వరగా ఏప్రిల్ మే లోపు మనం కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ అయిపోతుంది. ఇక సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా సీరియస్ గా ప్రిపేర్ కావడానికి సిద్ధపడండి. ఇక నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా డివైఈఓకి సీరియస్ గా ప్రిపేర్ అవుతే, డివైఈఓకి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ ఆదినారాయణ అకాడమీ సిన్సియర్ గా సిస్టమేటిక్ గా మనకి ఎగ్జామ్ సిరీస్ ఒకటి కండక్ట్ చేస్తుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మన పట్ల నమ్మకం ఉంటే ఒక్కసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసి మరి ఎగ్జామ్ సిరీస్ లో పార్టిసిపేట్ చేయండి. ఇక అదే మాదిరిగా నేను చెప్పనే ఉన్నాను, అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆదినారాయణ అకాడమీ ఆధ్వర్యంలోనే నేను చెప్పాక మీకు ఇంత ముందు ఈ గ్రూప్ 2 కు సంబంధించిన 2 పేపర్లు ఏంటి మనకు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 పేపర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను కూడా మనకు స్టాండర్డ్ పార్ట్ తో కలిపి డైనమిక్ పార్ట్, అంటే స్టాండర్డ్ పార్ట్ ప్లస్ డైనమిక్ పార్ట్ అంటే అర్థమేంటి, ఈ మధ్య కాలంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకొని ఒక సిస్టమేటిక్ గా ఎగ్జామినేషన్ కోణంలోనే ఉండే మాదిరిగా ఒక టెస్ట్ సిరీస్ ఒకటి అక్టోబర్ 3 నుంచి గ్రూప్ 2 కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్ 2 కు సంబంధించిన టెస్ట్ సిరీస్, మీరు ఆల్రెడీ చాలా టెస్ట్ సిరీస్ రాసినట్టు ఇప్పటికే అయిపోయింటే మొత్తానికి ఫైనల్ గా ఒక్కసారి మన టెస్ట్ సిరీస్ కూడా రాయండి. మీరు ఇప్పటి వరకు రాసిన టెస్ట్ సిరీస్లు, మన దగ్గర రాసిన టెస్ట్ సిరీస్లు మీకు ఉపయోగం. మీరు ఇంతకుముందు గతంలో చాలా టెస్ట్ సిరీస్ రాసినట్టు మొత్తానికి ఒక్కసారి మన టెస్ట్ సిరీస్ కూడా రాయండి. రాసిన తర్వాత మన దగ్గర ఏమైనా కొత్త బిట్స్ ఏమైనా కనపడితే ఒక్కసారి మీ నోట్స్ లో యాడ్ చేసుకోగలిగితే ఇవి అదనంగా మీకు 5 నుంచి 10 మార్కులు తీసుకొచ్చి పెట్టినా గానీ మీరు అందరికన్నా ముందుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి, మన టెస్ట్ సిరీస్ ఒక్కసారి ప్రయత్నం చేయండి, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. మరి ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది తర్వాత మీరే చెప్పేస్తాం. కాబట్టి గ్రూప్ 2 కు సంబంధించిన ఈ టెస్ట్ సిరీస్ ఒకటి అక్టోబర్ 3 నుంచి అందుబాటులో తీసుకురాబోతున్నాం. మరి అక్టోబర్ 3వ తారీఖు స్టార్ట్ చేస్తాం. మరి మొదటి టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది నేను తర్వాత మీకు ఒకసారి మన రేపు ఎల్లుండిలో ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి. సో టోటల్ గా ఈ మొత్తం వీడియోలో ఏపీపీఎస్సీ నూతన చైర్పర్సన్ గారి యొక్క నియామకం త్వరలో జరగబోతుంది. మరి ఆమె యొక్క నియామకానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఆమెను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనేది నా అభిప్రాయం మాత్రమే. ఇది గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. వాళ్ళు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఫైనల్. మనం ఎందుకు ఈ సోషల్ మీడియాలో మేడం గారి పేరు ఎందుకు వైరల్ అవుంది, మరి ఆ మేడం గారిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో నేను చెప్తున్నాను మీకు ఒకసారి. ఓకేనా? సో కాబట్టి గ్రూప్ 2 కు త్వరలో మనం నిర్వహించబోయే టెస్ట్ సిరీస్ లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఆదినారాయణ అకాడమీ అని. ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా దానికి సంబంధించిన విధి విధానాల గురించి తెలియాలనుకుంటే ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.